నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా హెడ్లైన్స్. సమ్మె బాటలో ఆర్టీసీ కార్మికులు, డిపోల్లో ఎక్కడికక్కడ నిలిచిన బస్సులు. బస్టాండ్లలో ప్రయాణికుల పడిగాపులు, ప్రైవేటు వాహనాలను ఆశ్రయించిన ప్రజలు. గురుకులాల్లో వసతుల కల్పనకు కృషి, ధర్మపురి నియోజకవర్గంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పర్యటన. రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం, కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన విప్ విజయ రమణారావు. ఇక వార్తలోని వివరాలు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలం కావడంతో గత అర్ధరాత్రి నుంచి కార్మికులు సమ్మెకు దిగారు. దీంతో డిపోలలో బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. డిపోల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సమ్మె కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతూ ఉండగా కొన్ని ప్రాంతాలలో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలో ఆర్టీసీ సమ్మె కారణంగా డిపోలలో బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. జిల్లాలోని పలు డిపోల పరిధిలో కార్మికులు విధులను బహిష్కరించడంతో రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. సమ్మె కారణంగా కండక్టర్లు విధులకు హాజరు కాకపోవడంతో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేడు కేవలం మహిళలకే కాకుండా మగవారితో సహా అందరికీ ఉచితంగా బస్సు ప్రయాణ సదుపాయం కల్పించింది. పెద్దపల్లి బస్టాండ్ ఆవరణతో పాటు డిపోల వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య కొన్ని బస్సులు నడిపిస్తున్నారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ వేతనాలు పెంచమంటే నిధులు లేవని చెప్పే ప్రభుత్వానికి ఇప్పుడు అందరికీ ఉచిత ప్రయాణం కల్పించేందుకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. డిమాండ్లు అమలు చేసేంత వరకు పోరాటం ఆపేది లేదని కార్మిక సంఘాల నేతలు స్పష్టం చేశారు. ఈరోజు ఆర్టీసీ కార్మికులు అందరం కలిసి సమ్మెలో పాల్గొనడం జరిగింది. జేఏసీ పిలుపు మేరకు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు కరీంనగర్ రీజన్లో అన్ని డిపోలో ఉన్న డ్రైవర్, కండక్టర్, మెకానిక్ సోదరులందరూ సమ్మెలో పాల్గొనడం జరిగింది. అందులో భాగంగా ఆర్టీసీ బస్సులు ఒక్కటి కూడా బయటికి వెళ్ళలేదు. ఓన్లీ ప్రైవేటు వాహనాలు, ఎలక్ట్రికల్ వాహనాలు మాత్రమే బయటికి వెళ్ళడం జరుగుతూ ఉంది. అట్టి డ్రైవర్లు కూడా సమ్మెలో పాల్గొంటే వాళ్ళ నాసిరేఖలను డ్రైవర్లను పెట్టుకొని వాళ్ళతోటి ప్రయాణం చేపిస్తూ ఉంటే యాక్సిడెంట్ కూడా చేయడం జరిగింది. ఇలా డ్రైవర్లు, కండక్టర్లు కూడా బస్సులలో కండక్టర్లు కూడా లేరు, ఫ్రీగా ప్రయాణం పోతా ఉన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని డిపోలో బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో ఆ ప్రాంతమంతా నిర్మానుష్యంగా మారింది. దీంతో ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. సమ్మె నేపథ్యంలో డిపోతో పాటు బస్టాండ్ పరిసర ప్రాంతాలలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జేఏసీ పిలుపు మేరకు గోదావరి ఖనిలోని 580 మంది ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, సీనియారిటీ ప్రకారం వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను అమలు చేయాలని కోరారు. 22/4/2026 నుండి సమ్మెకు వెళ్ళాలి అని చెప్పేసి ఏదైతే పిలుపునిచ్చిందో ఆ పిలుపులో భాగంగా ఈరోజు గోదావరిఖని డిపోలో 580 చిల్లర కార్మికులు ఉంటారు. స్వచ్ఛందంగా వాళ్ళందరూ సమ్మెలో పాల్గొని సమ్మెకు మద్దతు ఇచ్చినందుకు పేరు పేరున కూడా కార్మికులందరికీ కూడా మా గోదావరిఖని జేఏసీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇవన్నీ మనం కొత్తగా ఏది అడగట్లేదు. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల ముందు మరి వచ్చే ముందే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు. ఆ మేనిఫెస్టోలో ఏదైతే పెట్టిందో అదే మేము చేయమని చెప్పేదాన్ని, కానీ వేరే ఏ ఒక్క కోరిక కూడా కొత్తది కొడటం లేదు. ఇప్పుడు ఇంతకుముందు పిల్లలు చెప్పినట్టు కూడా యూనియన్ లేవు. ఎవరికన్నా ఏదన్నా సమస్యలు వచ్చినా చెప్పుకుందామంటే మేనేజ్మెంట్ పట్టించుకోదు. యూనియన్లు ఎవరన్నా పోతే యూనియన్ లేవు కదా, మీరు ఎందుకు? నేను కండక్టర్గా గోదావరి డిపోలో గత 20 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నాను. మా ప్రాబ్లమ్స్ ఏంటిదంటే చాలా వర్క్ బడెను ఎక్కువ పడుతుంది మాకు.
మరియు మేము అసలు ఎప్పుడో గత ప్రభుత్వమే మాకు ప్రభుత్వంలో విలీనం చేస్తానని చెప్పారు, కానీ ఇప్పటి వరకు కూడా అదేది లేదు. కాకపోతే గత ప్రభుత్వంలో కొన్ని ఇచ్చిన హామీలను ఈ ప్రభుత్వం కొన్ని తీర్చింది, కానీ వర్క్ బర్డెన్ అనేది మాకు ఎక్కువగా పడుతుంది. మేమందరం కూడా స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొనడానికి సిద్ధంగానే ఉన్నాం. ఇది ఎన్ని రోజులైనా కూడా మా ప్రాబ్లమ్స్ తీరే వరకు మేము ఇదే విధంగా కొనసాగించాలని కోరుకుంటున్నాము. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారిని నేను ఒక్కటే క్వశ్చన్ అడుగుతాను. మేము ప్రభుత్వం కానప్పుడు వాళ్ళు పెట్టిన స్కీమ్లో మహాలక్ష్మి స్కీమ్ అనేది మాకెందుకు వర్తిస్తుంది? ఫస్ట్ మేము అడిగేది అది ఒకటి. ఎందుకు అంటే దాని వల్లనో మరి ఇంకా దేని వల్లనో కానీ మాకు చాలా వర్క్ బర్డెన్ ఎక్కువ పడిపోతుంది. పని గంటలు అనేది కూడా 8 గంటల నుండి 14 గంటలు మమ్మల్ని చేయించుకుంటున్నారు. ఇది వెట్టి చాకిరా లేకుంటే బానిసత్వం అనేది కూడా మాకు అసలు అర్థం కావట్లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ఆర్టీసీ కార్మికులు విధులు బహిష్కరించి డిపో ఎదుట నిరసన వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఇబ్బందులకు గురి చేస్తోందని వాపోయారు. రేవంత్ సర్కార్ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపోల ఎదుట నిరసనలు తెలుపుతున్నట్టు తెలియజేశారు. ప్రభుత్వం తమతో చర్చలని చెప్పి అధికారులతోటే చర్చలు జరపడం ఏంటని ప్రశ్నించారు. రానున్న రోజుల్లో ఆర్టీసీ కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించకుంటే ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె జరుగుతూ ఉన్నది జేఏసీ ఆధ్వర్యంలో. ఆల్రెడీ నిన్నటి వరకు ప్రభుత్వం మీద ఉన్నటువంటి నమ్మకం ఏంటంటే మా ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని చెప్పేసి మాకు చెప్పినందుకు మేము ఇదివరకు కూడా పాత ప్రభుత్వాన్ని పక్కకు పెట్టేసి ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ను కాంగ్రెస్ గవర్నమెంట్ను మేము గెలిపించడం జరిగింది. మొన్నటి వరకు గెలిచిన తెల్లారి నుంచి పొన్నం ప్రభాకర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు మీకు అన్ని రకాల సౌకర్యం ఇస్తాం, మీకు విలీనం చేస్తాం, అలా విధంగా మీ పిఆర్సీ ఇస్తాం అని చెప్పేసి నమ్మపలికి ఈరోజు మాకు ఇబ్బంది చేసే పరిస్థితులు తీసుకొచ్చారు. ఇప్పటి కూడా గవర్నమెంట్ మీద ఉన్న ప్రేమ ఏముంది? ఇప్పటి వరకు ఏ డిపోలో చూసినా తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ కూడా మేము గవర్నమెంట్ను వ్యతిరేకంగా నినాదాలు చేయలేదు, గవర్నమెంట్ మొండి వైఖరి రాలేదు, ఏం చెప్పలే. ఇంకా గౌరవం ఉన్నది. ఈ గౌరవాన్ని కాపాడుతూ మా ఆర్టీసీ డిమాండ్ చేసినటువంటి 32 డిమాండ్లను త్వరగా పరిష్కరిస్తారని చెప్పేసి మేము నమ్ముతున్నాం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ డిపోలో కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. విధులను బహిష్కరించి డిపో ఎదుట నిరసన తెలిపారు. దీంతో 63 బస్సులు డిపోకే పరిమితం అయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. హుస్నాబాద్ బస్ స్టేషన్ ప్రయాణికులు లేక వెలవెలబోయింది. బస్సులు నడవకపోవడంతో ప్రయాణికులు ప్రైవేటు వాహనాలలో గమ్యస్థానాలకు తరలి వెళ్లారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సిరిసిల్ల డిపో పరిధిలోని బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు డిపో మేనేజర్ ప్రకాష్ రావు తెలిపారు. తమకు సహకరించాలని ప్రైవేటు బస్ డ్రైవర్లు కండక్టర్లకు విజ్ఞప్తి చేశారు. జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సిరిసిల్ల డిపోలో 21 ప్రైవేటు 45 ప్రభుత్వ బస్సులు ఉన్నాయని వాటన్నింటినీ నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 12 అద్దె బస్సులను ప్రైవేటు డ్రైవర్లు కండక్టర్ల ద్వారా వివిధ రూట్లకు పంపించినట్టు తెలిపారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టామన్నారు. ఈరోజు ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు సమ్మె జరుగుతూ ఉండగా మరి సిరిసిల్ల డిపో నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని బస్సులు తిప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటివరకు కూడా ఒక 12 బస్సులు పంపించినాము. రాబోయే టైంలో కూడా మిగిలిన బస్సులన్నీ తిప్పడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తాం. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక తక్కువ సమయంలోనే బస్సులన్నీ తిరిగే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాము. పై అధికారులు అలాంటి సహకారం అందిస్తున్నారు. డిటిఓ గారు డిటీసీ గారి దగ్గర నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సహకారం ఉన్నది. కొద్దిసేపటి తర్వాత కండక్టింగ్ డ్రైవర్లను రిక్రూట్మెంట్ చేసుకునే ప్రక్రియ మొదలవుతుంది. దాని ద్వారా డిపోలో ఒక్క బస్సు కూడా లేకుండా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రూట్లలో ప్రతి రూట్లో కూడా బస్సు తిరిగే విధంగా సిరిసిల్ల డిపో నుంచి ప్లాన్ చేశాము. ఆ విధంగా బస్సులు నడుపుతాం. థ్యాంక్ యూ.
పెద్దపల్లి జిల్లా మంతిని ఆర్టీసీ డిపోలో ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. ఉదయం నుంచి విధులను బహిష్కరించి స్వచ్ఛందంగా బంద్ చేపట్టారు. ఈ సమ్మెలో డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లు, సూపర్వైజర్లు, ఏడీసీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్లను మాత్రమే తాము అడుగుతున్నామని తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, తమకు రావాల్సిన పీఆర్సీని వెంటనే విడుదల చేయాలని కోరారు. ఉద్యోగ భద్రత కల్పించి తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డిమాండ్లు అమలు చేసేంత వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ ఆర్టీసీ సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. ఆ యొక్క సమ్మెలో భాగంగా మంతని డిపోలో మేము సమ్మెను ఈ రోజు నుండి ఉదయం 4 గంటల బస్సు నుండి మేము స్వచ్ఛందంగా విధులకు గైరాజరయ్యి డ్రైవర్లు, కండక్టర్లు, మెకానికులు, సూపర్వైజర్లు, ఏడీసీలు అందరూ కూడా గైరాజరైనాము. ఒక్క బస్సు కూడా ఈరోజు మంత్రి డిపో నుంచి కూడా బయటికి వెళ్ళలేదు. మాకు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వారు మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్లనే మేము అడగడం జరుగుతుంది. మాకేం గొంతమ్మ కోరికలు లేవు. ఏదైతే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే మొదటి డిమాండు వెంటనే అమలు చేయాలి. రెండవ డిమాండు మాకు రావాల్సిన 2021, 25 పీఆర్సీలు కూడా వెంటనే ఇవ్వాలని కూడా ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్ను పరిష్కరించాలని జేఏసీ సంఘాల ఆధ్వర్యంలో సమ్మె పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు ఉదయం 4 గంటల నుండే మంత్రి డిపోలో వెళ్తున్నటువంటి అన్ని బస్సులు బంద్ చేసి ఇక్కడ ఆర్టీసీ సిబ్బంది విధులు బహిష్కరించి పూర్తి స్థాయిలో సమ్మెలో పాల్గొనడం జరిగింది. వీరి యొక్క సమ్మెకు వీరు న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని CI2 వీరి సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. ఆనాడు ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు రాకముందు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఇతర సమస్యలు పరిష్కరిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఈ ఎన్నికల మేనిఫెస్టో కూడా చైర్మన్ కూడా తుదిల శ్రీధర్బాబు గారు ఐటీ మినిస్టర్ గారు కాబట్టి మినిస్టర్ గారు వెంటనే ఈ సమ్మె పట్ల వెంటనే ప్రత్యేక చొరవ తీసుకొని ఈ సమ్మెను ఈ యొక్క సమస్య పరిష్కరించి సమ్మెను కాలబియాలని CI2గా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యం నుండి మేము దాదాపు 45 రోజుల ముందే మేము లేబర్ కమిషన్కు నోటీస్ ఇవ్వడం జరిగింది. అయినా వారు కాలయాపన చేసి మమ్మల్ని సమ్మెలోకి నెట్టినారు. పూర్తి బాధ్యత ఇది ప్రభుత్వానిదే. మేము ఏ గొంతమ్మ కోరికలు కోరడం లేదు. మాకు ఏవైతే 32 డిమాండ్లు మేము పెట్టినామో కనీసం అందులో అవసరమైనవి మేము తీర్చమని అడిగినాము. మొట్టమొదటిగా మాకు ప్రభుత్వంలో విలీనం అనేది గవర్నమెంట్ ఫామ్ అయ్యేటప్పుడే మాకు మేనిఫెస్టోలో పెట్టినారు. కానీ ఇంతవరకు విలీన ప్రక్రియ పూర్తి చేయలేదు. ఇంకొకటి మాకు ఉద్యోగ భద్రత ఖచ్చితంగా మాకు ఇవ్వాలి. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో జగిత్యాల డిపోకు చెందిన 115 బస్సులు బస్టాండ్కే పరిమితమయ్యాయి. బస్సులు బయటకు వెళ్లకుండా కార్మికులు అడ్డుకున్నారు. ఇది ఇలా ఉంటే జగిత్యాల కొత్త బస్టాండ్లో ప్రయాణికులు బస్సుల కోసం తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. చిన్నారులతో వచ్చిన ప్రయాణికులు గంటల తరబడి నిరీక్షిస్తూ తీవ్ర అసౌకర్యానికి గురి అయ్యారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మాజీ మంత్రి బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులకు ఇలాంటి పరిస్థితి రావడం బాధాకరమన్నారు. తెలంగాణ ఉద్యమానికి ఆర్టీసీ కార్మికులు అండగా నిలిచారని గుర్తు చేశారు. గతంలో కేసీఆర్ పెద్ద మనసుతో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని హామీ ఇచ్చారని, కానీ ఆలోపే ఎన్నికలు వచ్చాయని చెప్పారు. కార్మికులు తీసుకున్న నిర్ణయం గొప్పదని, వారికి తాము అండగా ఉంటామని ప్రకటించారు. అది ఏమవుతుంది ఏంటి అని చెప్పంటున్నాను నేను. ఇలా ముఖ్యమంత్రి గారు ఏంది అసలు నిజంగా ఏమైనా ఆలోచన జ్ఞానం ఉందా అని చెప్పంటున్నాను నేను. ఒకసారి రేవంత్ రెడ్డి గారు ఏదైతే నువ్వు ఎన్నికల ప్రణాళికలో ఏం వాగ్దానాలు చేసినావు ఒకసారి పట్టణం చేసుకో. ఏ రాజకీయ పార్టీకైనా ఎన్నికల ప్రణాళిక అంటే అదొక గీత, అదొక బైబిల్, అదొక ఖురాన్ అని చెప్పంటున్నాను. ప్రతిరోజు నిత్యం మన భారత రాజ్యాంగాన్ని ఏ విధంగా ఉట్టంకించాలని ప్రయత్నం చేస్తామో అట్లాగే ఏ రాజకీయ పార్టీ అయినా కానీ మన ఎన్నికల ప్రణాళిక ఏదైతే రోజు ఒకసారి చూసుకోవాలి, చదువుకోవాలి. ముఖ్యంగా అధికారం ఉన్న పార్టీ చదువుకోవాలి. రేవంత్ రెడ్డి గారు ఏదైతే PCC అధ్యక్షుడిగా రాష్ట్ర ప్రజానీకానికి చేసిన వాగ్దానాలు అవి కానీ రైతాంగమే కానీ ఇంకా ఇతరత్ర కానీ విద్యార్థులే కానీ నిరుద్యోగ యువతే కానీ అందరికీ కూడా చెప్పంటున్నాయి. నిజంగా ఆశ్చర్యం, మాకు ఎక్కడో కాదు ఇది ఫలితం మరి సమ్మె పరిష్కారం లభిస్తుందని చెప్పి అనుకున్నాం.
ఇలా మీరందరూ సమ్మెకు పోయే పరిస్థితి రావడం బాధాకరం అని చెప్పి అంటున్నాను. ఏదైనా మీరు తీసుకున్న నిర్ణయం వీళ్ళ గొప్ప నిర్ణయం. వీళ్ళ బీఆర్ఎస్ పార్టీ పెద్ద కేసీఆర్ గారు ఏది ఇస్తుందో వారు ఒకటే వీళ్ళ ఏ కార్మికుల హక్కుల సాధన కొరకు ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం చేపట్టబడడం జరిగిందో. జగిత్యాల జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీజేపీ రాష్ట్ర నాయకురాలు భోగ శ్రావణి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని వర్గాలు కలిసి ఉద్యమం చేస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని గుర్తు చేశారు. 2019లో సమస్యలు పరిష్కరించాలని కార్మికులు 55 రోజుల పాటు సమ్మె చేసినప్పటికీ అప్పటి ప్రభుత్వం స్పందించలేదన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించడం లేదన్నారు. ఉద్యోగుల సంఖ్య 55,000 నుండి 35,000కు కుదించడంతో వారిపైన అదనపు పనిభారం పడిందన్నారు. ఉచిత ప్రయాణం వల్ల బకాయి పడ్డ 400 కోట్ల బకాయిలను ప్రభుత్వం వెంటనే ఆర్టీసీకి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎంతో సంక్షేమంతో ఆనందంగా ఉన్నటువంటి రాష్ట్రం పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ పరిస్థితి అయింది. ప్రజలు మాత్రమే కాదు, ప్రతి ఒక్క వర్గానికి చెందినటువంటి నిపుణులు, కార్మికులు, ఉద్యోగులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బతుకులు ఆగమై ఈ రోజున రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి. కేసీఆర్ వచ్చి ఏదో తెలంగాణ రాష్ట్రం తీసుకొస్తాడు, ఎక్కడికక్కడ స్వేచ్ఛ స్వాతంత్రాలు తీసుకొస్తాడు అనేటువంటి భావించి అందలం ఎక్కించి పట్టం కట్టినటువంటి ప్రజలు, ఉద్యోగులు ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఒక కేసీఆర్ ఉద్యమం చేస్తేనే రాలేదు. ప్రతి ఒక్కరు ఇక్కడ నిల్చున్నటువంటి ఈ రోజు అష్ట కష్టాలు పడుతున్నటువంటి ఆర్టీసీ మా కార్మికులు, అన్నలు, అక్కలు అందరూ కూడా ఆ రోజు రోడ్డెక్కి ఉద్యమం చేస్తేనే ప్రతి ఒక్క వర్గం, రైతులు కానీ, మహిళలు కానీ, ఉద్యోగులు కానీ, రిటైర్డ్ ఉద్యోగులు కానీ, డాక్టర్లు కానీ, లాయర్లు కానీ ప్రతి ఒక్క వర్గం వాళ్ళ జీవితాలను పణంగా పెట్టి ఉద్యమం చేస్తేనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో డిపోలలో బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు బస్టాండ్కు తరలివచ్చిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అడపాతడపా ప్రైవేటు బస్సులు నడుపుతూ ఉండగా తప్పనిసరి పరిస్థితుల్లో గమ్యస్థానాలకు చేరేందుకు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె కారణంగా డిపోల్లో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ బస్టాండ్లో బస్సు లేకపోవడంతో ప్రయాణికులు ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వేరే ప్రాంతాలకు వెళ్లేందుకు బస్సు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. వెంటనే ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులతో చర్చలు జరిపి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. పండగకు వచ్చినాము కానీ మాకు బస్సులు లేక ప్రయాణికులకు ఇబ్బంది ఉన్నది. మేము నిజామాబాద్ నుండి వచ్చినాము, మేము నిజామాబాద్కి వెళ్ళాలి, మాకు బస్సులు కలిగియాలని కోరుకుంటున్నాము. మేము నిజామాబాద్ నుంచి వచ్చాము, అయితే మాకు ఫంక్షన్కి వచ్చినాము. మాకు బస్సులు ఇబ్బంది ఉన్నది, ఎట్లా పోవాలా ఏం కదా. ప్రభుత్వం ఇట్లా చేస్తే ప్యాసింజర్కి ఏం కష్టం చేస్తే ఎట్లా కలుగుతుంది. ప్యాసింజర్ ఇబ్బంది పెట్టకుండా బస్సులు అరేంజ్ చేయాలని కోరుకుంటున్నాం. పెద్దపల్లి జిల్లా మంథని బస్టాండ్లో మహిళా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఉదయం నుండి బస్సుల కోసం పడిగాపులు కాస్తున్నామని వాపోయారు. ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తే అడ్డకులుగా ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉచిత ప్రయాణం కావడంతో డబ్బులు తెచ్చుకోలేదని, తమ వద్ద కేవలం ఆధార్ కార్డులు మాత్రమే ఉన్నాయని చెప్పారు. 9 గంటలకు వచ్చినాం అయ్యా, ఒక్క బస్సు లేదు. ఇక్కడ మేము మంత్రి నుంచి ఎగ్లాస్పూర్ నుంచి వచ్చినాము. ఇక్కడ పేషెంట్ ఉన్నాం, మేము హాస్పిటల్ పోవాలి, కర్మార్ పోవాలని అంటే ఒక్క బస్సు లేదు. మాకు ఇప్పటి నుంచి 12 అయిపోతుంది, ఒక్క బస్సు అన్ని ఇవ్వకుంటే ఎట్లా సార్? మేము పోవాలి కదా, అర్జెంట్ ఉంటుంది, పేషెంట్లు ఉంటారు. మేము అందుబాటులో లేని పేషెంట్లు పట్టుకొని ఎటు తిరుగుతాం సార్? మాకు ఒక్కటి కావాలని అడుగుతాను. ప్రైవేట్కి పోతే 200 అడుగుతాను. 200కి 600 హాస్పిటల్కే ఇప్పుడు వచ్చిండు సార్. మాకు 200 ఇవ్వాలంటే మేము ఏమి ఇస్తాం చెప్పు? ఆరోగ్యశ్రీ కార్యక్రమం పెడుతుంది, మొన్న కట్టిన స్ట్రైక్ పెట్టిరు, ఇవాళ చూస్తే ఒక్క బస్సు లేదు. కాటారం పోవాలి, పొద్దుగా వచ్చినాము గోపాలపురం నుంచి. నీళ్ళు లేవు, దూపలేదు, ఆకలి లేదు, మాకు బస్సులు కావాలని ఇక్కడ కూర్చుండి ఉన్నాం. మాకేమి ఎటన్నా పోదామంటే 100 రూపాయలు అని అంటారు. మరి 100 రూపాయలు మేము ఆధార్ కార్డు పట్టుకొని వచ్చి ఈడ బస్ స్టాండ్ ఉన్నాం. 9 గంటలకు వచ్చినాం అయ్యా, ఒక్క బస్సు లేదు. ఇక్కడ మేము మంత్రి నుంచి ఎగ్లాస్పూర్ నుంచి వచ్చినాము. ఇక్కడ పేషెంట్ ఉన్నాం, మేము హాస్పిటల్ పోవాలి, కర్మార్ పోవాలని అంటే ఒక్క బస్సు లేదు. మాకు ఇప్పటి నుంచి 12 అయిపోతుంది, ఒక్క బస్సు అన్ని ఇవ్వకుంటే ఎట్లా సార్? మేము పోవాలి కదా, అర్జెంట్ ఉంటుంది, పేషెంట్లు ఉంటారు. మేము అందుబాటులో లేని పేషెంట్లు పట్టుకొని ఎటు తిరుగుతాం సార్? మాకు ఒక్కటి కావాలని అడుగుతాను. ప్రైవేట్కి పోతే 200 అడుగుతాను. 200కి 600 హాస్పిటల్కే ఇప్పుడు వచ్చిండు సార్. మాకు 200 ఇవ్వాలంటే
విద్యా వ్యవస్థలో తీసుకువస్తున్న మార్పుల వల్లే పేద ప్రజలకు గురుకుల విద్యాలయాలపైన నమ్మకం పెరిగిందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ మధ్యకాలంలో గురుకులాలలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందన్నారు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలంలోని బీసీ సంక్షేమ వసతి గృహాన్ని మంత్రి సందర్శించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అల్పాహారాన్ని అందిస్తున్నట్టు తెలిపారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. ముందుగా వెల్గటూరు మండలం స్తంభంపల్లి గ్రామానికి చెందిన మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ వసతి గృహాన్ని సందర్శించారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్తో కలిసి వసతి గృహాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన త్వరలోనే వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం గొల్లపల్లి మండలంలోని వివిధ గ్రామాలలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థపై విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకం పెరిగిందని, ఆన్లైన్ ద్వారా వస్తున్న దరఖాస్తులే ఇందుకు నిదర్శనమన్నారు. రానున్న రోజుల్లో గురుకులాలలో మిగిలిపోయిన మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ధర్మపురి నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయల నిధులతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కాబోతోందని తెలిపారు. ఇప్పటికే ఇందుకోసం 25 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించిందన్న ఆయన 2 ఏళ్లలోగా పనులు పూర్తి అవుతాయని స్పష్టం చేశారు. ఎక్స్పెక్ట్ చేయరు. మా ఎస్సీ డిపార్ట్మెంట్కు సుమారు 2 లక్షల అప్లికేషన్స్ వచ్చినాయి. సీట్లునే తక్కువ, అందరూ ఆన్లైన్లో అప్లై చేసుకున్నారు. ఆ విధంగా ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, మైనార్టీ కానీ ఇక్కడ చదువు చెప్పే ఫ్యాకల్టీకి సంబంధించిన ఎవరైతే సార్లు ఉన్నారో, టీచర్స్ ఉన్నారో వెల్ క్వాలిఫైడ్ ఉంటారు. మరి ఆ విధంగా పిల్లలకు భవిష్యత్తు బాగుంటుందనే విషయానికి పూర్తి నమ్మకం, విశ్వాసం వచ్చింది. ఇప్పుడైతే డైట్కి సంబంధించిన విషయంలో ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని గొప్పగా డైట్ ఇవ్వాలి, పిల్లలకు కాస్మెటిక్ ఛార్జ్ పెంచాలన్నప్పటి నుంచి పిల్లల యొక్క స్ట్రెంత్ కూడా పెరగడం జరిగింది. ఆ విధంగా వెల్ఫేర్ చదివించే పిల్లల తల్లిదండ్రులు కూడా ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకొని మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు, ప్రభుత్వ స్కూల్స్కి పంపించాలని కోరుకుంటూ ఇంకా వెల్ఫేర్ హాస్టల్స్లో కూడా ఇంకా మౌలికమైనటువంటి సదుపాయాలు మిగిలిపోయిన ఏమున్నా కూడా ప్రత్యేక దృష్టి పెడతారన్న విషయం తల్లిదండ్రులకు తెలియజేసుకుంటూ రాబోయే జూన్లో అల్పాహారం ఎవరు కూడా ఊహించరు. ఉదయం తల్లిదండ్రులు పొలం పనులకు పోతే, ఇంకా వేరే పనులకు పోతే పిల్లలకు నేరుగా స్కూల్కి పంపిస్తే సరిపోతుంది. అదే స్కూల్లో అల్పాహారం ఏర్పాటు చేస్తారు. ఇది గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్స్లో కానీ, జిల్లా పరిషత్ స్కూల్ అది ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది. అది రేపు జూన్ నుంచి మొదలవుతాయి అనే విషయాన్ని కూడా మీ ద్వారా చేసుకుంటూ యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఈ ధర్మపురి నియోజకవర్గంలో ప్రత్యేకంగా మా కలెక్టర్ గారు నేరెల శివార్లో సుమారు 25 ఎకరాల భూమి కేటాయించడం జరిగింది. ప్రభుత్వం అది ఆల్రెడీ పనులు కూడా మొదలవుతున్నాయి. దానికి 2 సంవత్సరాల లోపల యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ మొదలైతే దాంట్లో సుమారు 25 ఎకరాల్లో 200 కోట్ల రూపాయలతోని ఎస్సీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్, ట్రైబల్ పిల్లలంతా వేలాది మంది పిల్లలు ఒక దగ్గరనే కూర్చొని కార్పొరేట్ లెవెల్లో ఎడ్యుకేషన్ అందించే విధంగా ముఖ్యమంత్రి యొక్క సంకల్పాన్ని ప్రభుత్వం అమలు చేసే విధంగా జిల్లాకు సంబంధించిన కలెక్టర్ గారు మరియు అధికారులు సాధ్యమైన తొందరగా ఆ బిల్డింగు 2 సంవత్సరాల్లో యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ పిల్లలందరికీ కూడా ఉపయోగపడే విధంగా ప్రత్యేక దృష్టి పెడతామని మనవి చేసుకుంటూ రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్నారు ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు. నియోజకవర్గ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులకు పలు సూచనలు చేశారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు సెంటర్లలో విక్రయించి ప్రభుత్వం కల్పించిన మద్దతు ధర పొందాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని సుగ్లంపల్లి సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయరమణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం విక్రయించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా తెలిపారు. రైతులకి మద్దతు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ వేణు, డిఎస్ఓ శ్రీబాల, మండల వ్యవసాయాధికారి పైడితల్లి, మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాశ్రావు, మున్సిపల్ చైర్మన్ బిర్దు రాధాకృష్ణ, కౌన్సిలర్లు గాజుల రాజమల్లు, ఉట్ల పరప్రదీప్, ఈర్ల స్వరూపశేఖర్ పాల్గొన్నారు. వర్గానికి సంబంధించి మరి ఇక్కడ సింగిల్ విండో సెంటర్, ఇది సుల్తానాబాద్ సింగిల్ విండో సెంటర్. ఇక్కడ ఇవాళ ప్యాడీ కొనుగోలు సెంటర్ను ప్రారంభించుకోవడం జరిగింది. ఇక్కడ కూడా ఒక విజ్ఞప్తి చేసి ఏంటంటే 1010 64 అయితే మేము ఏ గ్రేడ్లో తీసుకుంటాం, కానీ మిగతా వాటిలో మాకు కామన్ కింద వస్తేనే మాకు ఇబ్బంది పోతుంది. ఎందుకంటే ఎఫ్సిఐ వాళ్ళు మాకు సహకరిస్తలేరు. దాంతో మేము ఇబ్బంది పడుతూ ఉన్నాం. మేము ఈసారి పోయినసారి 134 మిల్లులు నడిస్తే ఈసారి 34 మిల్లులు 100 మిల్లకి వచ్చింది. మళ్ళీ మనం రాను ఇట్లే పోతే అసలు మిల్లే లేకుండా పెట్టట్లేదు. కాబట్టి మనం కూడా కొంత ఆలోచించాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి రైతులు మీరు పెద్ద మనసు చేసుకొని చిన్న విషయాలలో మరి కటింగ్ అనేది ఉండదు కదా, కటింగ్ అనేది మర్చిపోలేదు. తర్వాత మనం ఏంటంటే ఎక్కువ దిగుబడి రావాలని చెప్పి మనం ఏం చెప్తున్నాం, వెరైటీ విత్తనాలు తీసుకెళ్ళి పెడుతుంది. దాంతో ఏంటంటే పొడుగు తక్కువై
వాళ్ళు ఎస్ఐలు దాన్ని చెక్ చేస్తే అది వాళ్ళకు ఎస్ఐలు రిజెక్ట్ చేస్తారు. కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి దాన్ని మీరు అధికారులు మీకు ఏదైతే సూచన చేస్తారో. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ ఆవరణలో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని అధికారులు ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే విజయరమణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంతో సంబంధం లేకుండా రైతులు పండించిన మక్కలు, వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. దళారుల్ని నమ్మి మోసపోవద్దని రైతులకు సూచించారు. అకాల వర్షాల సమయంలోనూ రైతులకి ఇబ్బందులు లేకుండా చూడాలని నిర్వాహకుల్ని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వేణు, మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి, మున్సిపల్ చైర్మన్ నూగెల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఇదనే కాదు, ఇవాళ ప్యాడీకి సంబంధించి మనం ఇప్పటికే ఒక 5-6 రోజులు, వారం రోజులు లేట్ అయింది. దానికి కారణం మరి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఏసంగి బాయిల్డ్ అవుతుంది. మరి బాయిల్డ్ రైస్ తీసుకోము, బాయిల్డ్ ఇవ్వం, మేము ఈసారి అంత కోట ఇవ్వలేమని చెప్పి గత నెల రోజుల నుండి సతాయించడం. మొన్న 4 రోజులు ఢిల్లీ వెళ్ళినప్పుడు సాక్షాత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా సంబంధిత కేంద్ర మంత్రిని కలవడం, మరి దాంతో కొంత కదలిక రావడం, మరి రైస్ మిల్లర్స్తో ఇప్పటికీ 4 సార్లు పిలిచి మాట్లాడడం గత 15-20 రోజుల నుండి మరి ఇప్పుడిప్పుడే కొనుగోలు సెంటర్ను ప్రారంభించుకుంటా ఉన్నాం. మరి ప్రధానంగా ఇవాళ రైతులకు సంబంధించి మన మక్కల కొనుగోలుకు సంబంధించి కానీ, ప్యాడీకి సంబంధించి కానీ చివరి గింజ వరకు కూడా ప్రభుత్వం మద్దతు ధరకు ఉంటుంది. ఎవరికి కూడా ఎలాంటి డౌట్ అవసరం లేదు, ఎవరికి కూడా ఎలాంటి సెకండ్ ఆలోచన కూడా అవసరం లేదు. మరి గతంలో ఎట్లయితే మనం వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామో ఈసారి కూడా మరి సింగిల్ విండో సెంటర్లు కానీ, అదేవిధంగా ఐకేపీ సెంటర్లు కానీ ఎక్కడ ఉన్నా కూడా రైతుకు మద్దతు ధర ఇచ్చి. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని గుండ్లపల్లి, కనగర్తి, మడక, పొత్కపల్లి తదితర గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను విప్ ఎమ్మెల్యే విజయరమణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకులు పంటలకు కాల్వనీరు ఇవ్వని పరిస్థితి ఉండేదని, నేడు వద్దనేంత వరకు కాల్వనీరు సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్సాగర్ రెడ్డి, సింగిల్ విండో సీఈఓ అంజిరెడ్డి, సర్పంచులు పుప్పాల స్వరూప శంకర్, చొప్పరి సంధ్యకుమార్, ఆవాల ప్రసాద్, అంబాల సారమ్మ, కొమరయ్య, పిట్టల రవికుమార్తో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు నాణ్యమైన ధాన్యాన్ని సెంటర్లకు తరలించి మద్దతు ధరను పొందాలని సూచించారు. సెంటర్ల వద్ద రైతులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఇన్ఛార్జీల్ని ఆదేశించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో రైతుల సమస్యల్ని పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు గీకూరు రవీందర్, జిల్లా కార్యదర్శి సాంబారి బాబు, సిఓ నర్సయ్య, ఎంపీడీఓ విజయకుమార్, సర్పంచ్లు జంగ శిరీష, వెంకటరమణారెడ్డి, శంకర్, కవిత, వెంకటేష్ పాల్గొన్నారు. అందరూ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు కూడా వీలైనంత వరకు మన పక్కతోటి రైతులకు కానీ మన పక్కన ఉన్న వారందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ మీరు కూడా అందరినీ అభివృద్ధి దశలకు ఉండే విధంగా మనం అందరం సహకరించుకుందామని మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇటు కార్యక్రమానికి వచ్చిన మా కుటుంబ సభ్యులకు, మరి సాగిరెడ్డిపల్లె గ్రామ రైతులకు, మరియు అమాలి సంఘం అధ్యక్షులకు, మరి పాత్రికేయ మిత్రులకు, మరి అలాగే ఇక్కడ ఇంతకుముందు ఉన్న నిర్వాహకులకు, మాజీ తాజా ప్రజాప్రతినిధులకు, మా పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. ఈ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను మధ్యవర్తులకు కానీ ధరలకు కానీ తక్కువ ధరకు అమ్ముకోకుండా గవర్నమెంట్ నిర్ణయించిన మద్దతు ధరకు వరి ధాన్యాన్ని విక్రయించవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ యొక్క వరి ధాన్యాన్ని రైతులు అధికారులకు సహకరించి మన ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు రేటును పొందగలరని కోరుకుంటున్నాను. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ ఆవరణలో కొనసాగుతున్న ఇండోర్ స్టేడియం పనుల్ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయరమణారావు పరిశీలించారు. అనంతరం వ్యవసాయ మార్కెట్లో తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్న కూరగాయల మార్కెట్ స్థలాన్ని మున్సిపల్ చైర్మన్ నూగెల మల్లయ్య,
కమిషనర్ ఆకుల వెంకటేష్తో కలిసి పరిశీలించారు. ఆయన వెంట మార్కెట్ చైర్మన్ కూరమల్లారెడ్డి, మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య, డిఎం ప్రవీణ్, మార్కెట్ డైరెక్టర్లు, పట్టణ కౌన్సిలర్లు ఉన్నారు. అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉన్నాయని పెద్దపల్లి జిల్లా ధర్మారం మార్కెట్ చైర్మన్ రూప్లా నాయక్ తెలిపారు. మండలంలోని పలు గ్రామాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో తరుగు పేరిట రైతులను మోసం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో సరిగ్గా 40 కేజీల తూకం వేసి రైతులకు మేలు చేస్తున్నామన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ లింగయ్య, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రంజిత్, సర్పంచులు మల్లయ్య, కుడారి మంగ, సూర సుజాత పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో 42 నుంచి 43 కిలోల వరకు ఒక బస్తాకు జోకేది. మనము గత 2 సంవత్సరాల నుండి 40 కిలోల వరకే జోకుతున్నాం. ఒక బస్తాకు ఒక్క గింజ కూడా ఎక్కువ ఇవ్వకుండా జోకుతున్నాం. రైతు వర్షాలు పడితే మీకు కవర్లు ఇవ్వడానికి వ్యవసాయ మార్కెట్ కమిటీ తరపున సిద్ధంగా ఉన్నాము. ఎన్ని కవర్లు అంటే అన్ని టార్పెంట్ కవర్లు ఇస్తాము. సెంటర్ ఇన్ఛార్జీల ద్వారా తీసుకోవాలి. రైతులు కూడా హమాలీలకు సహకరించాలి. మీకు ఎక్కడన్నా ఇబ్బందులు జరిగితే ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి, మా దృష్టికి మరియు మంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్తే మీకు ఎలాంటి కోత లేకుండా మీకు డబ్బులు ఇప్పించే బాధ్యత. జోకినాక 24 గంటలే డబ్బులు వస్తాయి. మీరు ఎలాంటి ఇబ్బందులు పడకుండా రైతులు ఒకరి తర్వాత ఒకరు టోకన్ల సిస్టంలో సెంటర్ ఇన్ఛార్జీలు కూడా ఎవరికి నా దగ్గరలో దూరపోలో అనకుండా సమన్వయంతో పనిచేసి రైతులు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు కరెంటు ఇవ్వడం లేదని మాజీ సీఎం కేసీఆర్ అసత్య ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు విమర్శించారు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన వ్యక్తి చిన్నపిల్లాడిలా మాట్లాడడాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పలు గ్రామాలలో కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పాలనలో కోతల పేరిట రైతులను నిండా ముంచారని ఆరోపించారు. కేసీఆర్ నోరు తెరిస్తే అబద్దాలే మాట్లాడతారని, ఆయన మాటలు నమ్మే స్థితిలో తెలంగాణ ప్రజలు లేరని స్పష్టం చేశారు. మన మాజీ ముఖ్యమంత్రి గారు అసలు 24 గంటల కరెంట్ ఉండలేదు, రైతులు గోసపడతానన్నారు. అసలు ఎక్కడ గోసపడతానో మరి ఆయనకి ఎవరు చెప్పారో, ఎవరు ఫీడ్బ్యాక్ ఇచ్చారో, అది అంత పెద్ద మనిషి గంత పెద్ద అబద్ధం ఆడదు. ఎందుకంటే ఆయన 10 సార్లు ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమ నాయకుడు. ఓ చిన్న అబద్ధాలకు చిన్న పూర్వగా అయితే మాట్లాడతాడు, తెలుగులో మాట్లాడడం అనేది అది దురదృష్టకరం, బాధాకరం. ఎందుకంటే అబద్ధం అన్నప్పుడు ఆ స్థాయి వ్యక్తి అబద్ధం ఆడదు. అంటే ప్రభుత్వానికి మంచి సూచన చేయాలి. ఇంకా మీరు ఇది చేయండి, రైతులకు ఇంకా బాగుంటుంది, ఇంకా మీరు మెరుగైనటువంటి సదుపాయాలు కల్పించాలని చెప్పే ప్రయత్నం చేయాలి వారు. కానీ వారు అట్లా చెప్పలే. ఏంటంటే ఆయన మాట్లాడిన 10 మాటలు మాట్లాడితే ఆయన 8 అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. ఇవాళ నేనెత్తనే రైతు భరోసా ఇచ్చినట్టాను. అసలు ప్రభుత్వం వచ్చినటువంటి ఈ 2 సంవత్సరాలు 3 నెలల్లో 5 సార్లలో ఒకటేసారి రైతు బంద్ చేయలేదు. ఒకటే టర్మ్. అది ఇప్పుడు రైతులకు 25,42,000 మంది రైతులకు ఈ రాష్ట్రంలో రైతు రుణమాఫీ చేస్తే అప్పుడు 20,000 కోట్ల చిల్లర ఏకకాలంలో మరి రైతు రుణమాఫీ చేసినటువంటి ఆ సందర్భం తప్ప. ప్రధాని మోడీపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యల పట్ల బీజేపీ శ్రేణులు నిరసనకు దిగాయి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మల్లికార్జున ఖర్గే దిష్టిబొమ్మను దహనం చేశారు. పశ్చిమ బెంగాల్తో పాటు అస్సాం, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాలలో కాంగ్రెస్ ఉనికి ప్రశ్నార్థకం అవుతున్న వేళ ఖర్గే ఉద్దేశపూర్వకంగానే ఈ వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. ఈ నిరసనలో బీజేపీ సీనియర్ నాయకులు పోల్సాని సంపత్రావు, కావేటి రాజగోపాల్, పట్టణ ప్రధాన కార్యదర్శి గుడ్ల సతీష్, మండల ఉపాధ్యక్షులు మేడగోని శివయ్య పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామంలో ఘనంగా హిందూ మహాసమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో భజనలు సంకీర్తనలతో ఊరేగింపు నిర్వహించారు. కోలాటాలతో భజనలతో మహిళలు ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఏనుగుల కనకయ్య మాట్లాడుతూ హిందూ మహాసమ్మేళనం గ్రామంలో ఐక్యతకు ప్రతీకగా నిలిచిందన్నారు. కులమతాలు పార్టీలకు అతీతంగా గ్రామస్తులంతా ఒక్కటే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం సంతోషకరమన్నారు. భవిష్యత్తులోనూ ఇలాంటి ఐక్యతా కార్యక్రమాలు కొనసాగించాలని ఆయన ఆకాంక్షించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గట్టేపల్లి శ్రీ లక్ష్మీ రంగనాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఇందులో భాగంగా శివ పంచాయతనం, నాగదేవత, నవగ్రహ ప్రతిష్టాపన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం గణపతి పూజ, పుణ్యాహవచనం, యాగశాల ప్రవేశం, కళాధివాసం కార్యక్రమాలు జరిగాయి. ఈ వేడుకల్లో సర్పంచ్ అనితా దేవేందర్, ఉప సర్పంచ్ రేణుక శ్రీనివాస్, మాజీ సర్పంచ్ దన్నాయక్ దామోదర్రావు, వార్డు సభ్యులు పుష్పలత రవీందర్, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం ఉమ్మడి మానాల పరిధిలో ఐకేపీ ఫ్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఏఎంసీ చైర్మన్ చెలుకల తిరుపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ఐకేపీ కేంద్రాలలో ధాన్యం విక్రయించి మద్దతు ధరను పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పుష్పలత, ఐకేపీ ఏపీఎం రజిత, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కొమ్ముల రవీందర్ రెడ్డి, గజన్లాల్, మానాల సర్పంచ్ బుర్ర శంకర్ గౌడ్ పాల్గొన్నారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని పెద్దపల్లి డీసీపీ ప్రధాన కార్యదర్శి తిరుపతి రెడ్డి డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో కార్యదర్శి నర్సింహులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. జగిత్యాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తన స్థాయికి మించి మాట్లాడారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలను పిచ్చివాళ్లని సంబోధించడం శోచనీయమన్నారు. తెలంగాణ ప్రజలకు ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పాలన్నారు. ఇప్పటికైనా కొప్పుల ఈశ్వర్ నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు రూప్లా నాయక్, జనార్దన్, మల్లయ్య, కొమ్రయ్య పాల్గొన్నారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వు సిగ్గుండాలే, బుద్ధుండాలే అని అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేయడం జరిగింది. అయ్యా, ఈ ప్రజలు ఎన్నుకున్న నాయకులు ఎవరైనా నాయకుడే. కేసీఆర్ ముఖ్యమంత్రిగా పనిచేసిండు. ఒక ముఖ్యమంత్రిగా ఆయనను అప్పుడు గౌరవించారు. ఇవాళ తెలంగాణ ప్రజలంతా కలిసి మార్పు కావాలి, మీ 10 ఏళ్ల అరాచక పాలనకు అంతం జరగాలని చెప్పి ప్రజలంతా ఓట్లేసి పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని సమర్థిస్తే ఓట్లేసిన ప్రజలు పిచ్చోళ్ళని చేసినంటారా? అంటే మీకేస్తేనేమో ప్రజలు మంచోళ్ళు, మీకే పొత్తునో జనాలు పిచ్చోళ్ళ. పక్క కూర్చుని మీరు అంటున్నారు కదా ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టింది మేమని చెప్పుకుంటున్నారు. మీకుందా మరి సిగ్గు? ప్రజలు ఇబ్బంది పడతారు. ధనిక రాష్ట్రాన్ని లూటి చేసి కాళేశ్వరం తీసుకొచ్చి ప్రజల సొమ్మంతా లూటి చేసి దాచుకున్నని నీ బాసు తీసేయాలని దేవుని రూపంలో దేవుడే మనిషి రూపకంగా వచ్చి ప్రజలకు మంచి పాలన అందియాలని తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి ఆ మనిషి అని చెప్తున్నాను నేను. ప్రజలు అనేటోళ్ళు తొక్కేస్తారు. ఆయన అన్నది తప్పు కాదు, ఇంకా కూడా తొక్కేస్తారు. మీరు ఏమో అనుకుంటారు, ఆ కాళేశ్వరం రూపాలు ఉన్నాయి కదా, పైసలు ఉన్నాయిగా, డబ్బు ఉన్నాయిగా అని మీరు ఆ పైసలతోటి ఏమన్నా చేయొచ్చు అని అనుకుంటారు. కానీ ప్రజలు మిమ్మల్ని ఈ కాడి నుంచి ఎప్పుడు తొక్కుకుంటూనే పోతారని మేము చెప్తాను. హైదరాబాద్లో మొత్తం దళిత బంధుతో ఇక్కడ ఒక్కరికి ఇవ్వవు. అక్కడ మిగతా కాన్స్టిట్యున్సీలలో డబుల్ రేట్ ఇండ్లు అది అట్టి ఎమ్మెల్యేలు కడితే నువ్వు మంత్రివాయి ఉండి ఇక్కడ ప్రజలకు ఎవరికి నువ్వు ఇండ్లు కట్టియలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ శ్రేణులు స్వాగతించాయి. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం గూడూరు శివార్లో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పార్టీ నాయకులతో కలిసి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా రవిశంకర్ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది విష ప్రచారమని హైకోర్టు తీర్పుతో స్పష్టమైందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం రాజకీయ కక్షతోనే కాళేశ్వరంపై బీసీ ఘోష్ కమిషన్ వేసిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వంటి అద్భుత కట్టడాన్ని బదనాం చేయాలని చూస్తే తెలంగాణ సమాజం ఊరుకోదని హెచ్చరించారు.
తెలంగాణకు జీవాధారమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుపై కుక్కలు మొరిగినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవాళ చెంపపెట్టుగా బీసీ ఘోష్ కమిషన్ నివేదికను మరి చెత్తబుట్టలో వేసినట్టుగా మనం ఇప్పుడే చూస్తూ ఉన్నాం. నిజంగా చాలా సంతోషకరం. ఇవాళ కేసీఆర్ గారి మీద అనేకమైనటువంటి అసత్యపు ఆరోపణలు నిందలు వేయాలని కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ప్రతిష్టను దెబ్బతీసే విధంగా రేవంత్ రెడ్డి సర్కార్తో పాటుగా ఆయన చుట్టూ ఉండేటువంటి మంత్రులు ఎమ్మెల్యేలందరూ కూడా అవగాహన రాహిత్యంతో మరి అనేక మాటలు మాట్లాడినటువంటి దాన్ని ఇవాళ తెలంగాణ హైకోర్టు మరి బీసీ ఘోష్ కమిషన్ నివేదికను చెత్తబుట్టలో వేసినట్టుగా ఇవాళ తీర్పు వెలువరించింది. చెంపపెట్టులాగా ఇలా తీర్పిచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్.